మన జీవితము స్వతహాగా పాపిష్టి జీవితము. నీ మనస్సు సహజంగా పాపమే చేయాలని ఆశపడుతుంది. అలాంటి మనస్సు పరిశుద్ధంగా జీవించాలి అని అంటే, పరిశుద్ధత కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి అని అంటే, నీవు కలిగి ఉన్న ఆ పాపిష్టి హృదయము మార్పు చెందాలి. ఎవడైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో చెప్పండి కొత్తవాయను, సమస్తము కొత్తవాయను. మొదటిగా దేవుడు చెప్తుంది ఏమిటి? మనం పశ్చాత్తాపడినప్పుడు మనలో ఉన్న కఠినమైన హృదయాన్ని దేవుడు తీసేస్తాడు. కొంతమంది భార్యలు అంటారు, మా ఆయన బహు కఠినాత్ముడు అండి, కఠినమైన హృదయం అండి. అలాగే కొంతమంది భర్తలు అంటారు, నా భార్య బహు కఠినాత్మురాలండి, అస్సలు కనికరించదండి. ఉన్నారా మన మధ్య కఠినమైన మనసు కలవాళ్ళు, కరగనటువంటి హృదయము గలవాళ్ళు? పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు ఎంత తల్లక్రిందులైపోతున్నా, ఆర్థికంగా ఎంత కుప్పకూలిపోతున్నా, ఆరోగ్యం ఎంత పాడైపోతున్నా, అయినా సరే ఏమాత్రం చలించరు. వాళ్ళు ఏమాత్రం మార్పు రాదు, అలాగే కఠినంగా ఉంటారు. అటువంటి సమయంలో కూడా కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు కనికరిస్తాడే. దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి మనకున్న సమస్యను చెప్పుకుంటే దేవుడు కటాక్షిస్తాడే, కన్నీరు తుడుస్తాడే, నా కష్టానికి ప్రతిఫలం ఇస్తాడే, ఈరోజు నాకున్న శ్రమలో నుండి విడిపిస్తాడే అనేటటువంటి ధ్యాస కానీ ఆశ కానీ రాదు. ఇంకా మనసును కఠినం చేసుకుంటారు. బైబిల్లో మనం చూసాం, దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు ఫరో మెడ వంచటానికి. దేశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చిపడేశాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. కటికి చీకటిని ఆవరింపచేశాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. దేశం మీదకి కప్పలను పంపించాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. ఇలా 10 తెగుళ్ళు పంపించినప్పటికీ కూడా ఫరోకి బుద్ధిరాల. కారణము అతని హృదయము కఠినమైన హృదయం. ఆఖరికి దేవుడు ప్రథమ ఫలము అయినటువంటి ప్రతి మగబిడ్డను శిక్షించాడు, మొత్తాడు. అందులో ఫరో ప్రథమ సంతానమైన కొడుకు చంపబడ్డాడు. అయినా బుద్ధిరాల. ఈరోజు మనలో కొంతమంది ఎంత కఠినంగా జీవిస్తున్నారంటే, ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్య విషయంలో బలహీనమైపోతున్నారు, రోగాల బారిన పడుతున్నారు, అప్పుల పాలైపోయారు, అందరి చేత అవమానించబడుతున్నారు, తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, అతి గతి లేకుండా జీవిస్తూ కూడా ఏమిటో గర్వం, ఏమిటో కఠినమైన హృదయం,